అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి నిన్న కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరి తీరని అన్యాయాన్ని చేస్తూ మరి ఇచ్చినటువంటి ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసి వంచి మరి వారితో ఓట్లు వేయించుకొని మరి రెండు పార్టీలు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ 8 సీట్లు 16 సీట్లు సాధించి 8 పైసలు కూడా తీసుకురాలనే పరిస్థితిలో ఈ యొక్క పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా ఘోరంగా విఫలమైనని చెప్పేసి రెండు పార్టీల ఎంపీలు అని చెప్పక తప్పదు. ముఖ్యంగా మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేస్తూ ఎప్పుడు కూడా విభిన్న చట్టాల్లో ఉన్నటువంటి హామీలను నెరవేర్చాలా, ఉన్న చట్టాలను అమలు పరచాలని చెప్పేసి పదే ప్రశ్నించినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం పట్ల గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన మా బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష పూరితమైనటువంటి మరి ఒక ఆలోచనతోని అనేక ఇబ్బందులకు గురి చేసినా, ఎన్నో ఇబ్బందులు పెట్టినా మా స్వశక్తితో కేసీఆర్ గారి నాయకత్వంలో మా యొక్క సొంత రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచుకొని మరి వనరులను పెంచుకొని రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ముందు పోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి దేశంలో 2.5% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఇది, చిన్న రాష్ట్రం. మరి కానీ జిఎస్డిపికి రెండింతలు డబుల్గా కాంట్రిబ్యూషన్, జిఎస్డిపిలో డబుల్ షేర్ కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి దేశాన్ని ముందుకు నడిపించడంలో మొదటి 3-4 రాష్ట్రాల్లో తెలంగాణ ఎప్పుడూ ఉన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి రాష్ట్రాన్ని విస్మరించి ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి 10 సంవత్సరాల నుంచి కూడా నిరుత్సాహపరుస్తూ ఇబ్బంది పెడుతూ అనేక రకాలైనటువంటి మరి ధోరణులు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని 10 సంవత్సరాలను చూశాం. మరి దీన్ని ఎండగడుతూ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అనేక పోరాటాలు చేశాం. అనేకమైనటువంటి సందర్భాల్లో వారిని ఎదుర్కొన్నాం. కానీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ రెండు ఎక్కువ ఒకటై ఏ రకంగానే సరే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పని, అనేక పన్నాగాలు పని ఇబ్బందులు పెట్టినట్టు సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒకటి. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క పత్రికా సమావేశం సాయంత్రం చూశాం. మరి వారు కొత్త నాటకానికి తెరలేపే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు బీజేపీని నమ్మిన 10 సందర్భాల్లో ఢిల్లీ పోయినాము, కేంద్ర మంత్రులను గెలిచినాము, రూపాయి లేదు అని చెప్పి వారు కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మరి దీనిపైన స్పీకర్ గారు అనుమతి తీసుకొని చర్చ పెట్టి తీర్మానం చేస్తామని చెప్పేసి వారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూడడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు తను అమలు కాని హామీలు ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆశ కలిగించినాడు, తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. వాటన్నిటిని తప్పించుకోవడానికి కొత్త నాటకానికి తెరలేపుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అనేక వాగ్దానాలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9కి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పినారు ముఖ్యమంత్రి గారు. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి కేంద్రం పైన నెప్ప మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్రం చెప్పుడు నయా పైసా మనకు సహకారం లేదు, ఎప్పుడు ఇబ్బందులు అని చెప్పి పదే చెప్తూనే ఉన్నాము. కానీ ఈరోజు కేంద్రం మీద నెప్ప మోపి వారిని అడ్డుగా వారి సహకారం చూపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారి వాగ్దానాలు ఏమవుతున్నాయో వాటన్నిటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుదారి పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాటిలో కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కటింగ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. దీని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించదు. తెలంగాణ ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద నాటకానికి తెరలేపిరంటే జూలై 15వ తారీఖునే మరి ఎక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు జూలై 15వ తారీఖునే లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాడు. జూలై 15వ తారీఖునే లిఖిత పూర్వకంగా మీకు ఎలాంటి ఐఐఎం కాలేజ్ ఇవ్వలేకపోతా ఉన్నామని చెప్పి వారు క్లియర్గా లెటర్ రాసి ముఖ్యమంత్రి గారికి చెప్తే వారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. వారికి ముందు నుంచే తెలుసు రూపాయి సహాయం లాభం వస్తలేదు అక్కడికి వెళ్ళి. కానీ దాన్ని దాటివేసే ధోరణిలో ప్రయత్నం చేసుకుంటూ మరి కుమ్ముకు రాజకీయాలు చేసుకుంటూ తన కేసులకు వెళ్ళి బయటపడాలి, తన కుర్చీని కాపాడుకోవాలి, బీజేపీతోని రాజకీయంగా ఒప్పందం చేసుకుని ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి కుట్రలు పన్నుతున్న సంగతిని ప్రజలందరూ గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
ఈ రాజకీయ కుట్రలన్నింటినీ కూడా ఖచ్చితంగా విచ్ఛిన్నం చేయడం ఖాయం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవి పెద్ద కొత్త కుట్రలు కుతంత్రాలు కేసీఆర్ గారిని ఎదుర్కోవడం కొత్తేమి కాదు. వారి ఉద్యమ సమయం నుంచి కూడా వీటన్నింటిని ఎన్నో ఎదుర్కొని ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక కుట్రలు కుతంత్రాలతోని బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం, వారు ఇచ్చినటువంటి హామీలని ఏ రకంగా ఎగ్గొట్టి ఏ రకంగా కటింగ్ పెట్టి ప్రజలకు మోసం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్న సంగతిని ఈ సందర్భంగా మళ్ళీ చేస్తా ఉన్నాను. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితోని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దబడి మరి చిన్న రాష్ట్రాలే మిన్న రాష్ట్రాల సిద్ధాంతంతో ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న 2 జాతీయ పార్టీలు, 2 నేషనల్ పార్టీస్, ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి 2 కూడా మనకు హామీలు ఇవ్వడం జరిగింది. 2 కూడా అనేక అంశాలు చట్టంలో పొందుపరచడం జరిగింది. గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి చర్చ తప్ప తెలంగాణ కోసం ఇప్పుడు మాట్లాడే దాఖలాలు లేవు. మరి మొన్న కూడా అఖిలపక్షం సమావేశాన్ని మరి బీజేపీ పార్టీ అధికారంలో నిర్వహిస్తే అన్ని పార్టీలు పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ దీనిపైన తెలంగాణకి ఖచ్చితంగా న్యాయంగా అమలు కావాల్సినటువంటి ఏవైతే అంశాలు మీరు పొందుపరిచినమో గతంలో వాటి అమలు చేయాలని చెప్పేసి అడిగిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి, వారి యొక్క తెలంగాణ పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అన్ని పక్షాలు, అటు బీజేపీ వారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి, హక్కుల గురించి అడిగినారు. బీహార్ రాష్ట్రం వాళ్ళు అడిగినారు. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి విభజన చట్టాన్ని అమలు చేసేటప్పుడు ఖచ్చితంగా 2 రాష్ట్రాలను కూడా అటు తెలంగాణని ఆంధ్రప్రదేశ్ చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పాల్సిన అవసరం ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. దాన్ని ఎందుకు ప్రశ్నించారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. మీరు ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తప్పుపడతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు కేంద్రం పైన నెప్పం మోపి మీరు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరుకోము, ప్రజలు ఊరుకోరు. పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు అసెంబ్లీలో ప్రధానంగా అనేక అంశాలు చర్చగా చేయాల్సిన అవసరం ఉన్నాయి. వాటిని దాటివేయడానికి ఈరోజు ఢిల్లీని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక బడ్జెట్ని తీసుకువచ్చి మరి దానిపైన మరి దాన్ని చూపెడుతూ ఇవన్నీ కూడా దాటివేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా నేను మనవి చేసుకుంటూ, మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. ఈరోజు 2 పార్టీలు, అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ, ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని మరొకసారి మోసం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా వీరి యొక్క చర్యలు ఉంటా ఉన్నాయి. దీన్ని గమనించాలా. తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ 2 పార్టీలు కావు. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఇటు అసెంబ్లీలో కానీ అటు కేంద్రంలో ఉన్నటువంటి మన రాజ్యసభలో కానీ తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.